హాయ్ అండి. నేనైతే ఇంట్లో వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఆల్రెడీ నాకు ఇంతకుముందు పేజ్ అనేది ఉండేది. థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చేస్తూ సేల్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆపేసాను. ఫుల్ వీడియో చూడండి. హాయ్ అండి. ఇంకోండి వీడియోలో చూశారు కదా, ఫస్ట్ నేను నార్మల్ బ్యాంగిల్స్కే గ్రీన్ కలర్ థ్రెడ్ చుట్టి స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి 10 గ్రామ్స్ 20 రూపీస్ అయితే తీసుకున్నారు. వీటిని అయితే అందించేసాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెడ్ కలర్ బ్యాంగిల్ థ్రెడ్ చుట్టేసిన తర్వాత స్టోన్ లైన్ ఉంటే అంటించేసాను. ఇవన్నీ నేను ఇప్పుడు కొన్నవి కాదండి, ఇంతకు ముందు కొన్నవే ఉంటే వాటికే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేస్తున్నాను. మీతో కూడా షేర్ చేసుకుందామని. అలాగే మన 500 సబ్స్క్రైబర్స్కి స్క్రంచెస్ గిఫ్ట్ కదండి. 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వాళ్ళకి బ్యాంగిల్స్ అనేవి గిఫ్ట్ ఇద్దామని నేను అనుకుంటున్నానండి. బాగుంటుంది బాగోదు అనేది మీరు కామెంట్ చేయండి. థ్రెడ్ బ్యాంగిల్స్ అందరూ ఇష్టపడుతున్నారు కదా. ఈ మోడల్ అయితే మీరు ఎక్కడో చూసి ఉండరు. ఇంకా ఇదేంటంటే వైట్ కలర్ క్రిస్టల్ పూసలు లాంటివి ఉంటాయి కదండి, అలాంటివి కానీ ఇవి కానీ తీసుకుని మనం ఒక బ్యాంగిల్కి ఫుల్గా ఇలా బ్లూ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. గివేవేలో కూడా ఈ బ్యాంగిల్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. డిఫరెంట్గా ఉంటాయండి. సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే వేశాను. నెక్స్ట్ ఈ పైన పూసలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ సూదిలోకి ఎక్కించి ఇలా కుట్టిన తర్వాత ఇలా వస్తాయండి. వీడియోలో అలా ఉన్నాయి కానీ బయట అయితే చాలా బాగుంటాయండి. ఎంత వాడినా పోవండి. నార్మల్గా మన స్టోన్స్ ఇవన్నీ అంటించినవి ఉంటాయి కదా, ఇవన్నీ కొన్ని రోజులు కాకపోయినా కొన్ని రోజులైనా పోతాయి. అదే ఇలాంటి బ్యాంగిల్స్ అయితే అసలు పోవండి. స్టోన్స్ ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా వాడుకోవాలి. గబుక్కుని ఏమన్నా తగిలినా ఊడిపోతాయి. కానీ ఇలా డబల్ సైడ్ చుట్టినవి కానీ ఎప్పుడైనా బ్యాంగిల్స్ కొనుక్కున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఫంక్షన్ ఉంటే ఇలా మోడల్ బట్టి తీసుకోండి. కానీ రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా చాలామంది తీసుకుంటారు కదా, వాళ్ళకి నాదొక టిప్ అండి. ఇలా ఉన్న బ్యాంగిల్ని బాగా నచ్చి మీరు కొనుక్కున్నా సరే, మీరు ఏదైనా ఒక థ్రెడ్ తీసుకుని మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలరు మీరు ఇలా డబల్ సైడ్ అంటే ఆల్రెడీ స్టోన్ లైన్ ఉంటుంది కదా, దానికి మధ్యలో కొడుతూ ఉండండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు రెడ్ బ్యాంగిల్లో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ దీనికి నేను స్టోన్ లైన్ అయితే అంటించాను కదా నా డ్రెస్ మీద. ఒకవేళ గోల్డ్ కలర్ కూడా ఉందనుకోండి, ఈ బ్యాంగిల్స్ మీకు బాగా నచ్చి కొనుక్కున్నారనుకోండి, థ్రెడ్ ఎంత ఉండదండి, 15 రూపాయలు ఉంటుంది. సిల్క్ థ్రెడ్ ఇవ్వండి అంటే 15 రూపాయలు తీసుకుని ఇస్తారు. ఒక గోల్డ్ కలర్ ఒక సిల్వర్ కలర్ మీ దగ్గర ఉంచుకోండి. ఈ బ్యాంగిల్స్ కనే కాదండి, మన రోజు వాడుకునే బ్యాంగిల్స్ కూడా మనం థ్రెడ్ చుట్టుకుని మ్యాచింగ్ డ్రెస్కి వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ కాస్ట్లీలో బ్యాంగిల్స్ కొనుక్కోలేము, కానీ అలాంటివి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాడలేని బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా, ప్లాస్టిక్ బ్యాంగిల్స్తోనే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలని లేదు. ఇంట్లో పాడైపోయిన బ్యాంగిల్స్ కానీ ఇంకా స్టీల్ బ్యాంగిల్స్ కానీ గాజు బ్యాంగిల్స్ కానీ ఏవైనా ఉన్నాయి, ఫంక్షన్ ఉందండి, అప్పుడు మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యే 2 కలర్స్ 30 రూపీస్ అయితే తెచ్చుకుని ఆ థ్రెడ్నే మనం జడ కింద అల్లి పైన డిజైన్గా కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం గమ్మేసి అంటించిన తర్వాత ఇక్కడ స్టోన్ లైన్ 3 గ్యాప్ ఇచ్చి అయినా మనం థ్రెడ్ పెట్టుకోవచ్చు. 2 గ్యాప్ ఇచ్చి అయినా మనం థ్రెడ్ పెట్టుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఎలా చుడుతున్నానో అలా చుట్టేయడమేనండి, అంతే. మీరు వేస్ట్గా పాడేసిన బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటితో ఒక థ్రెడ్ మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న థ్రెడ్నో లేకపోతే క్లాత్నో చుట్టండి. ఫస్ట్ చుట్టడం అయితే వస్తుంది కదా, అలా అయితే ట్రై చేయండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్తోనే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ఇప్పుడు చాలా తక్కువ రేట్కి అయితే వచ్చేస్తున్నాయి కదండి, మీషోలో అలాంటి యాప్స్లో. అలా కూడా తీసుకుని మీరు మధ్యలో ఇంకా ఏమైనా బ్యాంగిల్స్ మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న బ్యాంగిల్స్కి థ్రెడ్స్ చుట్టుకుని యాడ్ చేసుకున్నారనుకోండి, ఫుల్ సెట్లు అయితే అవుతాయి. ఇలాంటి టిప్స్ అనేవి మీరు ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోండి. మన ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అనేవి అన్ని డ్రెస్సులకి మ్యాచ్ అవ్వాలి కదా. చూసారు కదా ఎంత బాగుందో. రెడ్ కలర్ బ్యాంగిల్కి గోల్డ్ కలర్ థ్రెడ్. ఈ థ్రెడ్ కూడా ఎక్కువ అవ్వదండి, మనం బోల్డ్ ఇట్లకి వాడుకోవచ్చు. ఈ బ్యాంగిల్ కూడా మనం గివేవేలో అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఇద్దామండి. ఇలా చేసిన తర్వాత చుట్టూ నేనైతే గమ్ వేస్తానండి. గమ్ వేస్ట్ అయిపోద్ది అలా అని కాదు, ఇలా వేసుకోవడం వల్ల మనకి ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది, నెక్స్ట్ రెడ్ కలర్ థ్రెడ్ కూడా ఎప్పుడు మనకి ఊడిపోవడం కానీ అలాంటివి జరగదు.
అలా వేసుకోవాలి. మీరు అనుకుంటారు ఏంటి వైట్ కలర్ అలా చిరాగ్గా ఉందనుకోకండి, అది ఆరిపోయిన తర్వాత పోతుంది కంప్లీట్గా. ఈ బ్యాంగిల్ అయితే మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి బాగుంది అని. గ్రీన్ కలర్ చూసారు కదా, సెట్స్ అలాంటివి అయితే ఒక డ్రెస్ మీదకే వేసుకుంటారండి. అన్ని కలర్స్ ఇలా ఒక్కొక్కటి ఇస్తే రోజువారీ కూడా వేసుకుంటారు కదా. మీరు ఇంట్లో బ్యాంగిల్స్ తయారు చేసినప్పుడు అన్నీ ఒక్కొక్క కలర్ రెడీ చేసుకోండి. ఒక చేతికి బ్రాస్లెట్ కానీ వాచ్ కానీ పెట్టుకున్న, ఒక హ్యాండ్కి ఇలా సింగిల్ బ్యాంగిల్ అయితే వేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఇందాక చేశానండి. ఈ పైన అయితే ఎలా చూడతారో మీకు చూపిందామని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేశాను. చూడండి, ఈ 3 ఈ 2 చేశాను. ఈ వైట్ కలర్ ఇలాంటివి ఇంకోండి సిల్వర్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే సిల్వరు, బ్లూ కలర్, వైట్ కలర్ ఈ 3 కాంబినేషన్ అయితే ఎప్పుడు బాగుంటుంది. ఎప్పుడైనా అలాంటి వైట్ అండ్ బ్లూ కానీ సిల్వర్ అండ్ బ్లూ కానీ డ్రెస్ ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా, ఇలా థ్రెడ్ మన కాలికి కానీ మన చేతికి కానీ మన దగ్గరలో ఏమన్నా ఉంటే, లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక ఫింగర్ పట్టుకోమని చెప్పి ఇలా ఒక 10 సార్లు కానీ ఒక 15, 20 ఎన్నిసార్లు, ఎప్పుడైనా మీకు ఒక టిప్ చెప్తున్నానండి. ఒక 5 సార్లు 6 సార్లు మీరు తిప్పుకున్నారంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ బ్యాంగిల్ సగంలోనే మనకి కంప్లీట్ అవ్వదు. మళ్ళీ థ్రెడ్ని మనం రెడీ చేసుకోవాలి. అదే మీరు ఒక 20 సార్లు 30 సార్లు థ్రెడ్ని చుట్టుకున్నారనుకోండి, థ్రెడ్ అయిపోతుంది అని కాదు, మీరు సన్నంగా చుట్టుకున్నా అంతే అవుతుంది, లావుగా అయినా అంతే అవుతుంది. అలా అయితే లావుగా మనం ఎక్కువ థ్రెడ్స్ ఒక 20-30 టైమ్స్ మనం అలా చుట్టుకుని ఆ థ్రెడ్ అయితే తీసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్ ఒక 5 మినిట్స్ కాదు ఒక 3 మినిట్స్లో అయిపోద్దండి. ఎందుకంటే లావుగా ఉంటుంది కదా, చుట్టేటప్పుడు ఫాస్ట్గా ప్లేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా బ్యాంగిల్ మీద, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. నేను ఎప్పుడు బ్యాంగిల్స్ రెడీ చేసినా అలాగే చేస్తాను. ఇంకోండి సిల్వర్ కలర్కి రికార్డ్ చేశాను, మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పేసి. అలా ఉంది కదా, ఫస్ట్ అలాగా దీన్ని అంటే ఇప్పుడు నార్మల్ బ్యాంగిల్కి కాకుండా ఇప్పుడు నేను దీని పైన కాబట్టి దాన్ని నేను ఇలా తిప్పినప్పుడు చేతితో ఇలా తిప్పుతున్నాను చూడండి, అలా తిప్పి పట్టుకుని అలా పెట్టామనుకోండి, ఆ పూసలు ఉన్నాయి కదా వాటి మధ్యలోకి వెళ్తుంది. ఆ బ్యాంగిల్స్ ఎలా వాడినా అయితే మనకి అయితే ఊడవు. ఇక్కడ చూడండి గమ్మేసి అంటించేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మరొక మంచి వీడియో, తక్కువ బడ్జెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్